హాయ్ అసలు ఇన్నేళ్ళ మాత్రం బిగ్ బాస్ ప్రోమో పాత ఇప్పే జస్ట్ 2 గంటల ముందే పాత పాతోటు శాఖల నుంచి నెత్తి శాఖలు అంటాక ఇమానీలు పోతా అసలు పొట్టకు కూడా నీకు చిచ్చేది పత్తి అసలు అగిపెట్టు మచ్చా తెలియడా అంత అగిపెట్టు మచ్చా రియల్లీ ఎడుతున్నాడు అన్నా వాడు నన్ను పిలిచి అన్నా నీ మంచిగా కోరుకుంటాడమ్మా బామ్మర్ది నీ మంచిగా కోరుకుంటాడమ్మా మా బామ్మర్దే అప్పుడు సొన్నిందాగా అని కెప్టెన్ అసలు ఇంకో కెప్టెన్ ఆల్రెడీ అవల కెప్టెన్ ఆల్రెడీ నీ పోయి అవల కెప్టెన్ ఎన్ని మీద నెల్లూరు తిరుపతికి సంబంధించినటువంటి ఆ స్లాంగ్ వాడి నీకు కెప్టెనా వాడి నీకు కెప్టెనా నీకు వాడి కెప్టెనా లేకపోతే వాడికి నువ్వు కెప్టెనా ఏం అర్థం కావట్లేదమ్మే అలా చెప్తా ఉంటే సేమ్ అగ్గిపెట్టి మధ్య మళ్ళీ రివీల్ చేసినట్టుందబ్బా అది నాకు వాడు మాకు కెప్టెనా నీకు కెప్టెనా వాళ్ళైతే నువ్వు వాడికి కెప్టెనా మాకు అర్థం కావట్లేదు తల్లి చిన్నగా లేదు మళ్ళీ సుమన్ వస్తాడు ఆ సుమన్ వచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు ఉందన్నా అప్ప సుమన్ వంద ఎంచోరా నామినేషన్ లేకపోయేసరికి నీకు మళ్ళీ ఉండదప్ప అంటే అలా అంత వేసరి నైట్ నామినేషన్ నువ్వు లేకపోయేసరికి మళ్ళీ ఆనందంగా ఉంటా కదా నువ్వు అన్నావు నామినేషన్లో లేకపోయేసరికి మంచి హుషారు అప్పుడు అంత ఇందాక కామెడీ వస్తున్నావు 1 మ్యాన్ షో కాటనా ఒకే ఒక 1 మ్యాన్ షో చేపించాడు ఇమానిల్ వేరే లెవెల్ కామెడీ అసలు ఇంత లెక్క ఇప్పుడు బాగా నా అసలు ఎక్స్పెక్ట్ చేయకి నా ప్రోమో చేయకి అసలు మా వాస్తవానికి ఇప్పుడు నా ప్రోమో చేసి కారణం ఏంటంటే హిమానీలే అన్న చల్లరికి సరే బాధపడకలే సుమన్న మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తా నామినేషన్కి బాధపడక నెక్స్ట్ వస్తావు ಹಂಗೆ ஒரு పంచాలు ప్రోమో పాడుతుండగా నా నెల ನಾನು అతికితే నా నెల కాటనా దానికి దీనికి నేను వేస్తూ ఉంటాను మధ్యలో నవ్వుకుందాము ఇబ్బంది లేదు పేరు మర్చిపోయాను కానీ అమ్మాయి కత్తి తీసుకుని అట్లా కోస్తుంది అంటే కిచెన్ రూమ్లో పనిలో కత్తి తీసుకుని ఉంటుంది ఇట్లా పెట్టుకొని ఏం చెప్తున్నాడా ఓమో భలే కత్తిలా ఉన్నావు అక్క అంటే ఆ యాసతో పాటు ఇంకా దానికి తగ్గట్టుకు వచ్చినట్టు అగ్గిపెట్టి మచ్చ గుర్తుకొచ్చాడు ఆ టైంకి అగ్గిపెట్టి మచ్చ గుర్తుకుంటా లాస్ట్కి అది పాడింది ఇటేమో సుమన్ అంగిందు రూపాయలు బ్యాచ్ ఇలా కాదు ఉన్న స్క్రిప్ట్ చేసినాను అంగిందు కాలేజీ టైంలో నాకు కూడా ఒక పరిచయం చేయ అమ్మాయి నేను లెక్కలో ఏమో పేసినాను ఇంకోటి పరిచయం చేయి నాకు కూడా చేయాలి నీ ఫాలోయింగ్ ఒక టిప్ చెప్పరా నాకు ఒక అమ్మాయిని సెట్ చేయరా తన వల్ల ఏమన్నా కుడుతున్నాను మేకప్ పోటీ నాకు ప్రపోజ్ చేయాలని పేసిన ఇక్కడ ప్రపోజ్ చేయాలని పేసింది అంగే అసలు నన్ను అది కూడా ఎక్కడ నేను అప్పుడు కూడా ఎవరు అమ్మాయిలు వస్తున్నారు నమస్తే అండి నేనే నాన్నను కాదమ్మా అసలు ప్రతి ఒడిని ఎంటర్టైన్మెంట్ అబ్బా 1 మ్యాన్ షో కావటం దారు ఏమో హిమానీలు ఒక్క 1 మ్యాన్ షో చూపించాడు ఒకేసారి హిమానీలు అంత కామెడీ చూపించాడు నాకు చేయను వాస్తవానికి ఈ చేయడానికి కారణం ఏంటంటే ఆ హిమానీలు మొత్తం ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మళ్ళీ దుర్మార్గుడా అమావాస్యలో పుట్టినోడా దరిద్రుడా అమావాస్య పుట్టినోడా ఫ్రెండ్స్ ఎలా మర్చిపోతావురని లవ్ తర్వాత రా ఫ్రెండ్స్ అంత స్లాంగ్ అమ్మ వాయిస్ మిమిక్రీ చేశాడు సుమన్ శెట్టి వాయిస్ సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ మర్చిపోతావురా అమ్మాయి దొరికేసరికి అలా అప్పుడు సుందరగే అలా చేసేలాగా ఈయన వచ్చి ఫ్రెండ్స్ కంటే ముందు లవర్ ముఖ్యరా అని చెప్పేసి ఈయన చెప్తాడు అదే వాయిస్లో కానీ అంత కూడా చేసి అట్లా చేసాడు ఎలాగైనా హ్యాట్స్ ఆఫ్ హిమానీలు నువ్వు అలాగే ఉంటేనే మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండు నువ్వు అలాగే ఉంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మేము అప్పుడు బిగ్ బాస్ చూస్తుంటాము ఇలా మామూలుగా ఎప్పుడు కొట్లాటలు ఇలే కాకుండా ఇలాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలని కోరుకుంటున్నాము రెడీ ఎనీవే ప్రోమో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్ మాత్రం కన్ఫర్మ్ మిస్ అవ్వద్దు చూడండి నేను కూడా చూస్తాను బట్ ఎంటర్టైన్మెంట్కి అడ్డా మన బిగ్ బాస్లో మన హిమానీలు అడ్డా ఆడి అలా వచ్చింది సరే ఎనీవే நம்ம பிடி பார்க்கலாம் சப்ஸ்கிரைப் చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మైకిల్ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం అల్లరి పోరాట రెడీ